యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ను పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దేశం కోసం, ధర్మం కోసం మీరు సైతం అనుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కు మద్దతు తెలపండి. అతి తక్కువ కాలంలో 1,20,000కు పైగా సబ్స్క్రైబర్స్ను మనం సంపాదించినామంటే దానికి కారణం యూట్యూబ్ వ్యూవర్స్ మీరే. మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం మిత్రులారా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి మీద ఈడీకి ఫిర్యాదు అందింది. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఫిర్యాదు ఇది. సో మరి ఈ ఫిర్యాదు ఎందుకు అందిందంటే స్వచ్ఛ బయో సంస్థ అని రేవంత్ రెడ్డికి బ్రదర్ అవుతాడు. సో అతను అనుమల జగదీశ్వర్ రెడ్డి అని చెప్పేసి మరికొంతమంది కలిసి పార్ట్నర్స్గా ఉన్నారు అంటూ. సో ఆ సంస్థను ఏంటంటే ఆగస్టు 6వ తారీఖు నాడు ఆ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెడతానట్టుగా ఆ సంస్థ ప్రకటించినట్లు ఎంఓయు అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం చేసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు వార్త అయితే వచ్చింది మిత్రులారా. సో దాంట్లో ఒక డైరెక్టరు అనుమల జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సోదరుడు అని చెప్పేసి సో ఈ యొక్క వార్త అయితే క్లియర్గా వచ్చింది. ఈ యొక్క సంస్థ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిరంటే రేవంత్ రెడ్డి అమెరికాకు పెట్టుబడుల కోసం అమెరికా పోయే ముందు ఒక 5 రోజుల ముందు మాత్రమే ఈ యొక్క సంస్థ ఏర్పాటు ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా సమాచారం అయితే మనకు పేపర్లలో వచ్చింది. మరి ఇంత తొందరగా ఒక 5 రోజుల ముందే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడము, వీళ్ళు 1000 కోట్లు అంటే వీళ్ళందరూ కలిసి దీనిలో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు అనేది మనకు వివరాలు పూర్తిగా రాలేదు. సో మరి తొందర కాలంలోనే 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ స్వచ్ఛ బయో సంస్థ తెలంగాణలో పెట్టేందుకు అంటే ఇక్కడనే ఇది సంస్థ కూడా జూబ్లీ హిల్స్ అడ్రస్ పేరు మీద రిజిస్టర్ కావడం పెడతానడం చాలా అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఒక ఫిర్యాదు అయితే చేసిండ్రు. సో ఈ సంస్థ మీద స్వచ్ఛ బయో సంస్థ డైరెక్టర్ల మీద అలాగే రేవంత్ రెడ్డి మీద విచారణ జరపాలి అని చెప్పేసి ఈడీకి ఫిర్యాదు చేసిండు. మరి కారణం ఏంది? ఎందుకంటే ముందుగా ఏంటంటే ఈ సంస్థను ప్రకటించడం అంటే మన భారతదేశంలో 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడనే ప్రకటించాల్సింది. ఇక్కడనే మన సంస్థల ఎవరున్నా కూడా మన సంస్థలనే మన దేశంలో ప్రకటించాల్సింది. కానీ రేవంత్ రెడ్డి అమెరికాలో పసునూరి హర్ష అనే వ్యక్తిని పక్కకు కూర్చోబెట్టుకుని ఈ సంస్థ 1000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అసలు ఈ హర్షకు ఈ యొక్క తెలంగాణలో ఉన్న స్వచ్ఛ బయో సంస్థకు సంబంధం ఏంటిది వివరాలు కూడా వీటి మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి ఈ యొక్క క్రిషాంక్ ఆయన రాసిన ఒక అప్లికేషన్ లో ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు మిత్రులారా. అలాగే మరి ఈ సంస్థ అమెరికాలో అనౌన్స్ చేసిరంటే ఈ సంస్థ పెట్టుబడుల గురించి అమెరికాలో అనౌన్స్ చేసిరు కాబట్టి దీంట్లో విదేశీ పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయాలి, ఈడీ విచారణ చేయాలి అని చెప్పేసి కూడా పెట్టడం. అలాగే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, మరి ఈ యొక్క అనుమల రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యొక్క ఎకనామికల్ పరిస్థితి ఏంది, 1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీలా ఆయన కూడా ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయనకి ఇన్ని కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి, వీటన్నిటి మీద విచారణ జరపాలి. అలాగే ఈ యొక్క సంస్థ స్వచ్ఛ బయో సంస్థ మీద విచారణ జరపాలి. ఈ పెట్టుబడులను అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి ఈడీకి ఈ యొక్క మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కంప్లైంట్ చేయడం ఇప్పుడు ఏంటంటే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ఇది ఒక సంచలనమైన న్యూస్ అయింది మిత్రులారా. ఎందుకంటే అతి తక్కువ కాలంలో అంటే 5 రోజుల ముందే సంస్థను ఏర్పాటు చేయడము, ఇమీడియట్లీ అమెరికా పోయి అమెరికాలో ఈ సంస్థ పెట్టుబడులు 1000 కోట్లు పెడుతుందని చెప్పడము, ఇదంతా కూడా ఒక చర్చకు దారితీసింది. అలాగే కాంగ్రెస్ వర్గాల్లో కూడా చాలా అసంతృప్తి అనేది మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ విచారణ జరిగితే మరి ఏమేం వివరాలు ఈడీ రాబడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క మన్నే క్రిషాంక్ ఇచ్చిన ఈ యొక్క ఫిర్యాదును ఈడీ స్వీకరించి రిసిప్ట్ కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా మన్నే క్రిషాంక్ రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.